చుండూరు దళిత మృతవీరుల స్మారక సభ స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర గల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ ఐక్యవేదిక కార్యాలయంలో నిర్వహించారు. ఇదే వేదికపై ప్రజా యుద్ధనౌక కామ్రేడ్ గద్దర్ 3వ వర్ధంతి కార్యక్రమం కూడా జరిగింది. 35 సంవత్సరాల క్రితం దళితులపై జరిగినటువంటి దారుణ మారణ కాండను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు. ఐక్యవేదిక నాయకులు ఆకిదాసు కిరణ్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షులు కటేవరపు దేవయ్య, అంబేద్కర్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్, షేక్ దుబాయ్ బాబు, కనపర్తి అనిల్, కుర్ర జశ్వంత్, యాతాటి అనిల్, నాలాది బుజ్జిబాబు, కనపర్తి రంగారావు, గోల్డ్ సందీప్, రఫీ, కనపర్తి శశి, ఉన్నవ నాని, నిటర్ బాలు, మోపిదేవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆఫీసు నందు జరిగినటువంటి ఈ సమావేశము 1991 ఆగస్టు 6వ తారీఖున చుండూరులో జరిగినటువంటి మారణ హోమంలో చనిపోయినటువంటి మృతవీరుల గురించి వాళ్ళ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. 35 సంవత్సరాల క్రితం చుండూరులో మారణకాండను మేము గుర్తు చేసుకుంటూ మరి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి దౌర్జన్యకాండ గురయ్యి వాళ్ళు పడినటువంటి కష్టాలు రక్తం ఓడ్చారు. చుండూరులో ఇలాంటి ఘోరమైనటువంటి రోజుని మేము స్మరించుకుంటూ వాళ్ళకు నివాళులు అర్పించి మేమందరం కూడా వాళ్ళకి ఆత్మకు శాంతి కలగాలని, ఇలాంటి దుశ్చర్య జరగకూడదని, అగ్రవర్ణాల ప్రాబల్యానికి బలైపోయినటువంటి మహావీరులను మేము ఈరోజు స్మరించుకుంటాం. అదేవిధంగా మరి ఈరోజు ఆగస్టు 6వ తారీఖున 3 సంవత్సరాల క్రితం ప్రజా యుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్ గారు ఇదే రోజు చనిపోవడం అనేటువంటిది ఆయనకు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ 3వ వర్ధంతిలో అక్కడెక్కడ అన్ని ఊర్లు తెలిసినాయి. మాకు తెనాలకు కూడా కొద్దిగా సమాచారం అందితే 4వ తారీఖున వెళ్దాం కదా అనుకునే టైంకి యాకోబాని అతన్ని ఎంఆర్ఆర్ గారు పిలిపించి యాకోబాని అతన్ని మధ్యలోనే పట్టుకుని పొడిచారు. మధ్యలోనే పొడిచి అతన్ని తీసుకొచ్చి ఆ తెనాల హాస్పిటల్లో ఉంటే మేము చూద్దామని అతని దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి సుండూరులో అసలు ఎట్లా జరుగుతుంది ఏంటి మన పరిస్థితి అని చూస్తే మాకు రోడ్డు మొత్తం పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పినపాడులో కూడా డొంక ఉంది. డొంకనే మేము వెళ్తుంటే సివిల్ పోలీసు వాళ్ళు అయితే మమ్మల్ని ఏదన్నా రికమెండేషన్ వినిపిస్తారేమోనని మంగళగిరి నుంచి సిఆర్పిఎఫ్ వాళ్ళని పిలిపించి సిఆర్పిఎఫ్ వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు 4వ తారీఖున. 5వ తారీఖుని ఇమ్మీడియట్లీగా ఆ కోర్టుకు పెట్టేసి నైట్ సబ్ జైలు వేసారు మమ్మల్ని 7గురిని. 6వ తారీఖు మేము ఉదయం లేచి టీ తాగదని చూస్తుంటే తెనాలి సబ్ జైల్లో ఒక మైక్ ఉండేది, పంచాయతీ మైక్ టైపులో వార్తలు వచ్చాయి 7 గంటలకు. అప్పుడు ఆ వార్తలో చెబుతున్నారు సుండూరులో ఈ విధంగా నరికేసారు వాళ్ళని. ఏంది అసలు వాళ్ళు సమస్య లేకుండానే అహంకారంతో ఏంటి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని పొలాల్లోకి పారిపోండి మీరని చెప్పేసేసి అబద్ధం చెప్పేసేసి పోలీసు వాళ్ళు వస్తున్నారు మీ మీద కేసులు పెడుతున్నారని ముందుగానే వాడు మాట్లాడేసేసుకుని మోతుకూరు, సుండూరు, అగ్రవర్ణ వాళ్ళు పొలాల్లో వాళ్ళు కాసేసి పోలీసు వాళ్ళని వెనకాల పంపించేసి అతి దారుణంగా చంపేశారు. ఇప్పుడు ఒక్క సుండూరే కాదు, ఎక్కడైతే హత్యా కార్యక్రమాలు జరిగినో అదే ఏరియాలో కోర్టు పెడతాం అనేది దేశ చరిత్రలో లేదు. కాబట్టి అన్నగారు చెప్పినట్టుగా కూడా మనకు చాలా వరకు న్యాయం సాధించాం. అయినప్పటికీ కూడా ఇంకా చాలామంది దోషులు బయటే ఉన్నారు కాబట్టి కోర్టులు, న్యాయస్థానాలు తిరుగుతున్నాయి. ఇప్పుడు పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరు మనం పెద్ద విషయం మనం చూస్తానన్నాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తీసేయాలి. ఆ విధంగా కూడా అటన్నిటిని తీసుకొచ్చి వీళ్ళందరూ క్రైస్తవులు ఎస్సీలు కాదని రకరకాలుగా న్యాయం వాళ్ళ పక్షాన ఉండే విధంగా చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా పోరాటాలు చేసి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ ఉన్నటువంటి 3 సంఘాలు ముందుకు వెళ్తాయని కూడా ఇంకొకసారి తెలియజేయచ్చు. మరి ముఖ్యంగా చుండూరు దళిత మృతవీరులకు గద్దరన్న గారికి